డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోపల ఓపెన్ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ ఓపెన్ పీజీ లోపల ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించి డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ అయినాయి. సో, ఈ డేట్స్ ఎప్పటి వరకు ఎక్స్‌టెండ్ అయినాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి కొన్ని చేంజెస్ అయినాయి. ఏంటి ఆ చేంజెస్ అని చెప్పి కూడా మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ లోపల అప్డేట్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి 30 ఆగస్ట్ 2025 దాకా వీళ్ళు ఎక్స్‌టెన్షన్ అయితే చేసిర్రు. అంటే ప్రీవియస్‌గా మనకి 12థ్ ఆగస్ట్ దాకా ఉండే. దాని తర్వాత 30 ఆగస్ట్ దాకా ఎక్స్‌టెండ్ చేసిర్రు. అండ్ నౌ మనకి సో, ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి 12థ్ సెప్టెంబర్ 2025 దాకా ఎక్స్‌టెన్షన్ అయితే చేసిర్రన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే 12థ్ సెప్టెంబర్ 2025 దాకా ఎక్స్‌టెన్షన్ అయితే చేసిర్రు. సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే అంతకుముందుకు మనకు ప్రీవియస్‌గా మనం చూసుకుంటే మనకైతే డీఈబీ ఐడీ, ఏబీసీ ఐడీ అనేది మ్యాండేటరీ ఉండే. బట్ నౌ ఏబీసీ ఐడీ, డీఈబీ ఐడీ అంత పెద్ద మ్యాండేటరీ ఏం లేవు. సో, కాబట్టి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ ఈ అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. అఫీషియల్ పోర్టల్‌కొచ్చి మనకు అడ్మిషన్ రిజిస్ట్రేషన్స్ అనే దాని మీద ప్రెస్ చేయాల్సన్నట్టు. ఓకేనా? అడ్మిషన్స్, రిజిస్ట్రేషన్స్ మీద మనం ప్రెస్ చేయాలి. మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, మనకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అని చెప్పి మనకి ఇట్లా పోర్టల్ అయితే ఓపెన్ అయితది. మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీ కాబట్టి మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? మనకు డేట్ కూడా చూపెడుతది. లాస్ట్ డేట్ ఎక్స్‌టెండెడ్ అప్ టు 12థ్ సెప్టెంబర్ 2025 అని చెప్పి. ఓకేనా? సో, దీని మీద మనం ప్రెస్ చేస్తే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకిక్కడ ఏందంటే ప్రాస్పెక్ట్స్ 2025, 26కి సంబంధించిన బీఏ, బీకామ్, బీఎస్సీ ఓపెన్ డిగ్రీది, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఓపెన్ పీజీది, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన సో, ఈ నోటిఫికేషన్ అయితే చూపెడతాదన్నట్టు. ఓకేనా? సో, నోటిఫికేషన్ లోపల మనకు డీటెయిల్స్ అయితే ఇస్తారు వాళ్ళు. యూజీ ప్రాస్పెక్ట్స్ ఏంది, పీజీ ప్రాస్పెక్ట్స్ ఏంది, సో, బీఎల్ఐఎస్సీ లోపల అండ్ ఎంఎల్ఐఎస్సీ లోపల అండ్ ఈ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లోపల మనకి ఈ ప్రాస్పెక్ట్స్ ఏంది అసలు? ఎన్ని సంవత్సరాలు డ్యూరేషన్ ఉంటది? ఫీ స్ట్రక్చర్ ఏంది? అని చెప్పి ప్రతీది కూడా మనకిక్కడ అవైలబుల్ ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు కిందికి స్క్రోల్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని చెప్పి 2025, 26 ఉంటది. మీరిక్కడ చూసుకోవాలి. ఓకేనా? సో, మనకిక్కడ ఏందంటే యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ అని ఉంటది. ఓకేనా? తర్వాత ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అని చెప్పి ఉంటదన్నట్టు. డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా దీనిలోనే. సో, మనం ఏందంటే డిప్లొమా అయితేనేమో సో, మనకి ఓపెన్ డిగ్రీ అయితేనేమో ఇది. అండ్ ఓపెన్ పీజీ ఆర్ డిప్లొమా కోర్సెస్ అయితేనేమో థర్డ్ లింక్. ఫస్ట్ లింక్, థర్డ్ లింక్ లోపల మనమైతే చెక్ చేసుకోవడానికి ఉంటదన్నట్టు. ఈ ఫస్ట్ లింక్ లోపల మనం క్లిక్ హియర్ అని ఉంది గదా! సో, క్లిక్ హియర్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకేమైతది గదా! అంటే ఒక కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. అండ్ దెన్ మీరు ఇది అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ కూడా ఉంటది. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి. సో, మనం క్లిక్ హియర్ అని ప్రెస్ చేసి మనమైతే లోపలికెళ్ళాల్సి ఉంటది. మనకు లోపలికెళ్ళుడుతోటే ఇట్లయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ ఫార్మ్ ఫర్ అడ్మిషన్ అని చెప్పి ఉంటది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ మీద మనం క్లిక్ చేసి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, మీకు డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నంబరు ఓకేనా? ఒకవేళ నువ్వు పీజీ చేద్దాం అనుకుంటే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. అండ్ లైక్ సో, డిగ్రీ చేద్దాం అనుకుంటే ఇంటర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. చిన్న చిన్న బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి నీకు. సో, ఆ బేసిక్ డీటెయిల్స్ మనం ఇచ్చి మన అప్లికేషన్ ఫార్మ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ నీ అప్లికేషన్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే బిఫోర్ పేమెంట్ మాత్రమే మనం అప్‌డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఆఫ్టర్ పేమెంట్ ఛాన్స్ ఉండది. కాబట్టి మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ అప్లికేషన్ చేసుకోరి. ఏమన్నా డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయని చెప్పి పేమెంట్ కాకముందుకే చెక్ చేసుకోరి. సో, ఒకవేళ ఒకసారి పేమెంట్ అయిపోయిందన్న తర్వాత మనం మన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ ఉంటది. అప్లికేషన్ తర్వాత సర్టిఫికేట్స్ అప్‌లోడ్ తర్వాత పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు మనం. అప్లికేషన్ ఫార్మ్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? 3 స్టెప్‌లలో మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే అయిపోతది. ఓకేనా? ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. అండ్ మన క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. సో, కొంతమందికి ఫీ పేమెంట్ కూడా ఫెయిల్ అయితుంది అని చెప్పి కామెంట్‌లు పెడుతున్నారు. ఒక విషయం ఏందంటే మ్యాక్స్ మనం ఏందంటే లాస్ట్ డేట్ కంటే ముందు అప్లికేషన్ పెట్టుకుంటే మనకు సర్వర్స్ అనేది ఫాస్ట్ ఉంటాయి కాబట్టి
మన అప్లికేషన్ ఎంత తొందరగా పెట్టుకుంటే అంత లైక్ ప్రాపర్‌గా అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా గూడా మనం లైక్ యూనివర్సిటీకెళ్ళి అడగడమో, లేకపోతే మన నియర్ బై కాలేజ్‌కెళ్ళి అడగడమో అవన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి తొందరగా మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ పేమెంట్ ఇష్యూ కొందరికేమో అప్లికేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎనేబుల్ అవుతుంది. అండ్ కొంతమందికేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ముందే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు పేమెంట్ ఆప్షన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందే వస్తే మాత్రం ఓకేనా? అప్లికేషన్ తర్వాతనే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుడుతోటే మీకు పేమెంట్ ఆప్షన్ చూపెడతది. సో, అట్లా పేమెంట్ ఆప్షన్ చూపెడితే పేమెంట్ కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా? లేదు పేమెంట్ ఆప్షన్ చూపెడతలేదు అన్న సిట్యుయేషన్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని దెన్ పేమెంట్ అయితే ఏసేసేయాలి. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ డిగ్రీ అండ్ పీజీ అప్లికేషన్. సో, డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయింది. తొందరగా అప్లికేషన్‌లు కంప్లీట్ చేసుకోరి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ తొందరగా 50K రీచ్ అవ్వాలి అని నేనైతే అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సైనింగ్ ఆఫ్.